అందరికీ హాయ్. పల్లీ పొడి ఎలా చేసుకోవాలో, పల్లీ పౌడర్ ఆర్ పల్లీ కారం దోశలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి ఈజీ రెసిపీ. పల్లీ పొడి ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టండి. ఆన్ చేసి పెనం వేడెక్కాక పల్లీలు వేద్దాం. వేయించుకుందాం పల్లీలని. ఇలా మధ్య మధ్యలో తిప్పుకోండి, లేకపోతే అడుగు మాడిపోతాయి. ఒక టిప్ చెప్తాను. బ్లడ్ పడాలంటే రాత్రి ఒక గుప్పెడు పల్లీలు నానబెట్టుకొని పొద్దున్నే తినండి, బ్లడ్ బాగా పడిద్ది. చూసారా, పల్లీలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇదిగో పల్లీలు ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఇది పచ్చివాసన పోవాలి మొత్తం పల్లీ కారానికి. ఇప్పుడు వేయించిన పల్లీలని మిక్సీ జార్లో వేసుకొని ఒక 10 నుంచి 12 దాకా 10 to 12 ఎల్లిపాయలు పీల్ ఆఫ్ చేసుకోండి. పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకోండి. ఎల్లిపాయలు వేసాక జీలకర్ర, కొంచెం సాల్ట్ తగినంత, కారం. మా పిల్లలకి పొడి కారంతో ఇష్టం, అందుకనే పొడి కారం వేస్తున్నా. ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం ఎండుమిరపకాయలు లైట్గా వేయించుకోవాలి. చేసుకుందాం ఇప్పుడు. ఇదిగో ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ అయ్యేలాగా రెడీ టు సర్వ్.